ఇప్పుడు మనం 2024వ సంవత్సరం ద్వాదశ రాశిలో 8వ రాశి వృశ్చిక రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం చూస్తున్నామండి. ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 29వ తేదీ వరకు గవ్వల శాస్త్రం చూస్తున్నామండి. గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. వృశ్చిక రాశి వారి జ్యోతిష్యం భూమి చూద్దామండి. వృశ్చిక రాశి వారి పేరు మీద రాహు గవ్వలు పడ్డాయండి, 4 గవ్వలు పడ్డాయి. వృశ్చిక రాశి వారి పేరు మీద చాలా వరకు మాత్రం అశుభ సూచనలు కనిపిస్తున్నాయండి. చాలా వరకు మాత్రం ఆరోగ్యంలో ఇబ్బందులు, ధనంలో ఇబ్బందులు, చేసే పనుల ఆటంకాలు, నమ్మిన వారి వలన మోసపోవటం, అలాగే పనులు మాత్రం స్తంభించిపోవటం, అలాగే వీరి జాతకంలో ఆదాయం మించిన ఖర్చులయ్యే అవకాశం ఉంది. అలాగే కుటుంబ చిక్కులు, సరైన మార్గయోగం ఉండదు. అలాగే వీరు జ్యోతిష్యంలో చూడాలంటే అనవసరమైన ప్రయాణాలు కలుగుతాయి. వీరు జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం నిద్ర ఆహార విహారాలు మాని కూడా తిరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అనవసరంగా చాలా వరకు వృధా ప్రయాస చేసుకునే అవకాశం ఉన్నదండి. స్త్రీలకు కానీ, పురుషులకు కానీ, బాలలకు కానీ, విద్య విషయంలో, ఆరోగ్య విషయంలో, పర్సనల్ లైఫ్లో, కెరీర్ విషయంలో, శుభకార్య విషయంలో కూడా కొన్ని ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఈ ఆటంకాలు, చిక్కులు, చికాకు తొలగాలంటే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం నవగ్రహ ఆరాధన చేయాలి. అలాగే వీరి జాతకానికి చూడాలంటే మాత్రం దశావతారంలో శ్రీకృష్ణుడు కానీ, రాముడు కానీ, అలాగే భద్రాచలం రాముడు కానీ, వెంకటేశ్వర స్వామికి కానీ దశావతారంలో ఏ అవతారం ఉన్న స్వామికి కానీ పూజ చేయడం చాలా వరకు మంచిది. పాండురంగ స్వామి కావచ్చు, హయగ్రీవేశ్వరుడు కావచ్చు, నరసింహస్వామి కావచ్చు, రాముడు కావచ్చు, శ్రీకృష్ణుడు కావచ్చు, ఆరాధన చేయడం చాలా మంచిది. వీరికి బుధవారం అనుకూలం ఉంటుంది, అలాగే శనివారం అనుకూలం ఉంటుంది. ఆదాయ వ్యయ విషయంలో చూడాలంటే ఎంత ఆదాయం వచ్చినా మాత్రం మంచినీళ్ళ లెక్క ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అనురాధ నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు శుభ ఫలితాలు ఉంటాయండి. జ్యేష్ఠ నక్షత్రం వారికి మాత్రం ఆటంకాలు, చిక్కులు, చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ గ్రహబలం ప్రకారం చూడాలంటే మాత్రం పంచాంగ శాస్త్ర ప్రకారం చతుర్థ స్థానంలో శని నడుస్తుంది. గవ్వల శాస్త్ర ప్రకారం రాహుగ్రహం నీచ స్థానంలో పడ్డది కాబట్టి నీలాప నిందలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే నమ్మిన వారి నుంచి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎవరో ఒకరి మీద ఆధారపడి వీరు ఏ పని చేయవద్దండి. ప్రతి పనిలో వీరు చెక్ చేసుకొని చేయడం చాలా వరకు మంచిది. విద్య విషయంలో మాత్రం విద్యార్థులు కొన్ని ఆటంకాలు వస్తాయి, వచ్చిన వాటిని తట్టుకునే శక్తి ఉంటుంది. ఇక నిరుద్యోగులు కొద్దిగా నిరాశ కలిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. చేతి వృత్తి పనిదారులకు కలిసి వచ్చే అవకాశం ఉంది. గవర్నమెంట్ ఆఫీసర్లకు మాత్రం వారికి పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. పై ఆఫీసర్లతో వివాదాలు, చిక్కులు, చికాకులు, లేనిపోని నీలాప నిందలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కళాకారులకు మాత్రం కష్టం చాలా ఉంటుందండి, ఫలితం తక్కువ ఉంటుందండి. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ధన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పర్సనల్ లైఫ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే కుటుంబ తగాద విషయంలో మాత్రం మూడో వ్యక్తి దరి చేరనీయొద్దు. కుటుంబ సమస్య ఏమైనా ఉంటే మాత్రం ఐకమత్యమే మహాబలం అన్నట్టు మాత్రం అందరూ కలిసి ఏదైనా ఒక నిర్ణయానికి రావడం మంచిది. కానీ ఇతరులను ప్రవేశపెట్టి మాత్రం ఇంకా రభస పాలు చేయకూడదని వచ్చింది శాస్త్ర ప్రకారం. రెండవసారి గవ్వలేసి చూద్దామండి. గవ్వల శాస్త్ర ప్రకారం ఎలా ఉందో. మొదటిసారి 4 గవ్వలు పడ్డాయి వృశ్చిక రాశి వారి పేరు మీద. రెండవసారి గవ్వలేస్తే వారి పేరు మీద 6 గవ్వలు పడ్డాయండి. 6వ సంఖ్య జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ మాత్రం ముఖ్యంగా క్రీడాకారులకు, కళాకారులకు మాత్రం 2వ స్థానం మంచిగా ఉంటుంది. మొదటి వారం రోజులు బాగుండవండి, తర్వాత వారం రోజులు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి ఎక్కువ శాతం ఆదివారం, మంగళవారం ప్రయాణం చేయకూడదండి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ట్రాన్స్పోర్ట్ రంగం వారికి కానీ, మోటార్ ఫీల్డ్ రంగం వారికి కానీ, వాహనదారులకు కానీ అచ్చుబాటు వచ్చే అవకాశం ఉంది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వస్త్రంలో ఏ వస్త్రాలు ధరించినా మంచిదే. ఒకటి బూడిద కలర్ రంగు వస్త్రం తప్పించి ఇతర ఏ వస్త్రాలు ధరించినా మంచిదే. వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం వివాహ ప్రయత్నాలు, శుభకార్య ప్రయత్నాలు చేసేవారు మాత్రం కొద్దిపాటి టైం తీసుకోవడం మంచిదండి. కొత్తగా గృహ నిర్మాణం చేయాలనుకున్నా, స్థలం కొనాలనుకున్నా, లేదా మాత్రం అమ్మాలనుకున్నా టైం తీసుకోవడం మంచిది వీరి జాతకానికి. వ్యవసాయదారులకైతే మాత్రం మిశ్రమ ఫలితం ఉంటుంది. ఫలితం మాత్రం సరి సమాన యోగం ఉంటుంది. కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. ఎక్కువ లాభం ఉండదు, నష్టం ఉండదు. పాడి పరిశ్రమ రంగం వారికి కూడా సరి సమాన యోగమే ఉంటుంది. పౌల్ట్రీ రంగం వారికి మాత్రం కొద్దిపాటి లాభయోగం ఉంటుంది. రాజకీయ రంగంలో మాత్రం చిక్కులు చికాకులు తప్పవు. అందరూ ఒక సైడ్ అయితే మీరు ఒక సైడ్ అయ్యే అవకాశం ఉంది.
కానీ మాత్రం ముఖ్యంగా వీరికి కుజుడు అధిపతి కాబట్టి మాత్రం ధైర్య సాహసే లక్ష్మి అంటారు. వారి ధైర్యమే వారి కాపాడే అవకాశం ఉంది. వారి జాతక బలానికి పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంది. పెద్దల ఆస్తి వివాదాలున్నా, ధన చిక్కులున్నా, లేదా వస్తు చిక్కులున్నా అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. కోర్టు కేసులు చిక్కులున్నవారు, లేదా భార్యాభర్తలో తగాదాలు ఉన్నవారు, పంచాయతీ ఉన్నవారు, వారు చాలా వరకు మాత్రం నిదానమే ప్రధానం తీసుకోవడం మంచిది. ఆవేశమైన నిర్ణయాలు తీసుకోవద్దు. కానీ మాత్రం మిత్ర సన్మిత్ర ప్రాప్తి వస్తుంటుంది. బయటవారు సాయం చేస్తారు మీకు. అయినవారు సాయం కంటే బయట బాల్యమిత్రులు సాయం చేసే అవకాశం ఉంది. ప్రాణమిత్రులు సహకారం చేసే అవకాశం ఉంది. అనవసరంగా కూడా కొన్ని గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. వివాద విషయంలో ఎంత దూరం ఉంటే అంత మంచిది. వీరి మాట ఖచ్చితంగా ఉంటుందండి. రాయపగలుడినట్టు కట్టె వెలుగుట్టినట్టు ఉంటుంది కాబట్టి మొహమాటం లేకుండా మాట్లాడతారు కాబట్టి వాటి మూలంగా లేనిపోని తగాదాలు నిందలు వచ్చే అవకాశాలు ఉంటాయి. వృశ్చిక రాశి వారి జాతకంలో అంశయోగ బలం మంచిగా ఉంటుంది. స్త్రీల విషయంలో చూడాలంటే మాత్రం వివాహమైన స్త్రీలకు మాత్రం భార్యాభర్తల విషయంలో కొన్ని ఆటంకాలు తప్పవండి. ఒకరి మనసులో ఒకరు ఉండరు. ఎవరి ఆలోచన వారికే ఉంటుంది. సంతానం కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అలాగే తల్లిదండ్రుల వారు కావచ్చు, అత్తమాల వారు కావచ్చు, బంధువులు చుట్టాలతో కూడా లేనిపోని ఆటంకాలు వచ్చే అవకాశాలు వస్తాయి. వచ్చినా ఏం పర్వాలేదు. అనుకోని అతిథి మీ ఇంటికి దరిచేరే అవకాశం ఉంది. అతిథి నుంచి మీకు మంచి జరిగే అవకాశం ఉంది. చెడు అయితే జరిగే అవకాశం లేదు. శుభకార్య విషయంలో వాయిదా వేసుకోవడం మంచిది. కానీ రుణ చిక్కులు ఉన్నవారు, రుణం ఇచ్చిన వారు ఎంత తొందరగా వసూలు చేసుకోవడం కానీ లేదా ఇవ్వడం కానీ చాలా మంచిదండి. వసూలు చేసుకునే విషయంలో చెప్పాలంటే నిదానంగా చేతికి వస్తాయి. కానీ మాత్రం అప్పు తీర్చే విషయంలో మాత్రం 4 రోజులు లేట్ ఉంటే మాత్రం 2 రోజులు ముందర ఇవ్వటమే చాలా మంచిది మీ పేరు మీద. వ్యాపారస్తులకు మాత్రం మిశ్రమ ఫలితం ఉంటుంది. కలిసి వచ్చే అవకాశం ఉంది. గవర్నమెంట్ ఉద్యోగం కోరే వాళ్ళకు మాత్రం కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయి. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారికి మాత్రం అన్ని రంగాల వారికి మాత్రం ఆటంకాలు చిక్కులు వచ్చే అవకాశం ఉందండి. గవ్వలు చూద్దామండి. మొదట 4 గవ్వలు పడ్డాయి, రెండవసారి 6 గవ్వలు, 10 గవ్వలు పడ్డాయి. మూడవసారి గవ్వలు చూద్దాం వృశ్చిక రాశి వారి జ్యోతిష్యం మీద ఎలా ఉందో. మూడవసారి గవ్వలేస్తే 4 గవ్వలు పడ్డాయండి. ఎటుపోయి వీరికి రాహు మాత్రం వదిలిపెట్టట్లేదండి. రాహుబలం మంచిగా లేదు. దుర్గమాత పూజ చేయటం, రాహుకాలం ఘడియలో మాత్రం లక్ష్మీనరసింహస్వామిని పూజ చేయటం, అలాగే మాత్రం కులదేవత రేణుక ఎల్లమ్మ కావచ్చు, మైసమ్మ కావచ్చు, పోచమ్మ కావచ్చు, పోలేరమ్మ కావచ్చు, చాలా వరకు మాత్రం కులదేవతలు చాలా పేర్లు ఉంటాయండి. అమ్మవార్లను కూడా పూజ చేయటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. ముఖ్యంగా వీరి జ్యోతిష్యంలో చూడాలంటే పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. దూరదేశ ప్రయాణం చేయాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది. పెద్దల పేరు ప్రకారం నడవటం మంచిది. తల్లిదండ్రుల సహకారం ఉంటుంది. అన్నదమ్ముల సహకారం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మికంగా కూడా మాత్రం చిక్కులు వస్తాయి. ఆ చిక్కులు తట్టుకొని నిలబడే యోగం ఉంది. వీరికి గురుబలం, రాహుబలం, గురుబలం, కేతుబలం, శనిబలం ఉన్నదండి. ముఖ్యంగా మాత్రం రాహుబలం లేదు. ఏదైనా సరే మాత్రం దూరదృష్టితో అంటే చాలా దూరంగా ఆలోచన చేసి నడిస్తే చాలా వరకు మంచిదండి. మరి ఇష్టానుసారంగా నడిస్తే మాత్రం ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తం వీరి జాతకంలో చెప్పాలంటే మాత్రం 14 గవ్వలు పడ్డాయండి. 14 గవ్వలు శుభ సంఖ్యనే వీరికి. ఎందుకంటే 5వ సంఖ్య వస్తుంది. 1+4 5వ సంఖ్య బుధ మహర్దశ. ఖచ్చితంగా వీరికి మాత్రం 100% మంచి ఫలితాలు ఉంటే 150% ఇబ్బందులు ఫలితాలు ఉన్నాయండి. జాగ్రత్తగా ఉండాలి. ఇది విని చూసి ఆచరించే వారికి వృశ్చిక రాశి వారికి శుభయోగాలు కలుగుతాయండి. శుభం భూయాలు.